శ్రీమాత్రే నమః. ఇవన్నీ పింగాణి కుండీలు. పింగాణి, ప్లాస్టిక్, సిరామిక్ ఇట్లా అన్ని రకాలు ఉన్నాయి. ఇవి మాత్రం ఎక్కువ పింగాణి ఉన్నాయి. ఇక్కడ అన్ని రకాలు ఉన్నాయి. మనం చూస్తుందన్నీ పింగాణి. చాలా చిన్నది, 1/2 కేజీ మట్టి అంత చిన్న దగ్గర నుంచి దాదాపుగా 10-15 కేజీస్ మట్టి పట్టే అంత పెద్దవి కూడా, ఇంకా పెద్దవి కూడా ఉన్నాయి. ఇవైతే ప్లాస్టిక్వి. ఇప్పుడు వర్షాకాలం కదా, ఈ సీజన్లో మొక్కలు పెంచాలనుకుంటే ఎంత చిన్నది తీసుకొచ్చి ఏ టైంలో నాటినా వాతావరణం అనుకూలంగా ఉంది కదా, ఈజీగా మొక్కలు నాటుకుని పోతాయి. ఇప్పుడు ఈ కుండీలు అయితే ఇండోరు అవుట్డోరు ఎంత బాగున్నాయో ఇవి. వీటిల్లో 2 గుప్పిళ్ళ మట్టి పెట్టేసి క్రోటన్ కొమ్మ తీసుకొచ్చేసినా కూడా చాలు మనకి. అది ట్రిమ్ చేసుకుంటా ఉంటే మంచిగా కలర్ ఆ సైజుని బట్టి కుండీని బట్టి ఎదిగిపోతాయి. వీటిల్లో ఈ ప్లాస్టిక్ కుండీల్లో నేను రీసెంట్గా ఒకళ్ళ ఇంటికి వెళ్తే ఆవిడ కిచెన్ సైడు బాల్కనీలో పెట్టుకున్నారు. 8 ఫీట్ దాకా పెరిగిపోయింది ఆ చెట్టు. ఏది రావి చెట్టు. ఏంటండి కుండీలో పెంచుతున్నారు అని డిస్కషన్ వస్తే, మనం రావి చెట్టు గాలి పీల్చడం మంచిదండి. ఎక్కువ టైం కిచెన్లో ఉంటాను, అంత టైం బయట మనం ఏం కూర్చోట్లేదు కదా, అక్కడ ఉన్నప్పుడు ఆ రావి చెట్టును చూస్తూ ఆ గాలితోటి ఆవిడకి అట్లా బ్యాలెన్స్ చేసుకునే విధంగా పెట్టుకున్నారు. చాలా బాగుందనిపించింది. 4-5 అడుగుల వరకు కొమ్మలేమి లేకుండా ఒక్క దీంతోనే వచ్చింది, స్టెమ్తోనే. అక్కడి నుంచి కొంచెం కొమ్మలు ఉంచేశారు. ఇంకా పైనంతా మళ్ళీ కట్ చేస్తున్నారంట. అసలు ఎంత చక్కగా ఉందో చెట్టు, అంటే ఎంత ముచ్చటనిపించిందో. రావి చెట్టు గాలి పూజ చేసుకోవడానికి వాడుకుంటున్నారు. ఆ కుండి కొంచెం పెద్ద కుండి, 20 ఇంచెస్ అంత తీసుకున్నారు కుండి, ప్లాస్టిక్ కుండి. కిచెన్లో నుంచి ఎండ కూడా పడుతుంది కదా, చాలా మంచిగా అనిపించింది. అసలు ఆ ఏరియా మొత్తం పాజిటివ్ అనిపించింది. అంత బాగుంది. అంత పెద్ద వృక్షాలు పెంచకపోయినా చిన్న చిన్నవి పెంచుకోవచ్చు. ఈ సీజన్లో ఏవైనా ఈజీగా పెరిగిపోతాయి.